ఇక ఏంటి తెలంగాణ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రిని పట్టుకుని తెలంగాణను సాధించిన కేసీఆర్ని పట్టుకుని రేవంత్ రెడ్డి గారు ఎక్స్పైర్డ్ మెడిసిన్ అంటారా? మొత్తం జగన్ గారు ఆంధ్రప్రదేశ్ నీళ్ళన్నీ తీసుకెళ్ళిపోయారా? సార్ ఫస్ట్ కరెక్షన్ ఏంటంటే తెలంగాణను సాధించిన వ్యక్తి కాదు, తెలంగాణ సబ్బండ వర్గాల పోరాటం ద్వారా సిద్ధించింది. అది సోనియా గాంధీ గారు నాయకత్వం వహించాడు కదా ఆయన. సార్ ఒక పాయింట్లో ఉద్యమాలు జరుగుతుంటే వ్యూహాత్మక మౌనం అని ఆ ఫామ్ హౌస్లో కూర్చున్నారండి. ఏ ట్యాంక్ బండ్ మీద ఉద్యమకారులందరి మీద అటాక్స్ జరిగి ఎన్ని జరిగినా ఆ తర్వాత లాస్ట్ మినిట్లో వస్తే నిరసన వ్యక్తం చేశారు కేసీఆర్. ఉద్యమం నుంచి వచ్చిన నా దగ్గర ఉద్యమం కేసీఆర్ ఇవి మనకు తెలియగా కానీ సార్ నేనేమంటున్నా ఆ సబ్బండ వర్గాల పోరాటాన్ని ఆ తల్లి సోనియా గాంధీ గుర్తించి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది. ఇప్పుడు అన్నారు అప్పుడేమో బలిదేవత అన్నారు. అరే సార్ అప్పుడు ఇప్పుడు అయితే ఒకటి. రెండోది ఎక్స్పైర్డ్ మెడిసిన్ అంటే నేను ఏమంటున్నా, ఎన్ని రోజులు ఇప్పుడు ఒక మందు ఒక డాక్టర్ హస్తవాచి బాగుందంటే 4 రోజులు పోతారు, తర్వాత ఇది అంత పనిచేస్తలేదు అని అంటే మళ్ళీ ఎక్స్పైర్డ్ అన్న పదం మెడిసిన్ అంటే సార్ మనిషిని ఎక్స్పైర్డ్ కాదు, ఆయన పోలిక కొంచెం మరీ హార్ష్ గా ఉందేమో అనిపించింది. కేసీఆర్ గారి బూత్ శాస్త్రం నుంచి లాస్ట్ పేజీలో ఉంటుంది సార్. అదే కాదు, ఇట్స్ ఓన్లీ కంపారిజన్. ఏంటంటే ఎక్స్పైర్డ్ మెడిసిన్ ఏదైతే ఉంటుందో దాని టైం అయిపోయినాక తీసి పక్కకి ఎట్లా పడేస్తామో డస్ట్బిన్లో, ఈరోజు బీఆర్ఎస్ రాజకీయాలను పక్కకు పడేసి ఈ రాష్ట్రంలో రాజకీయాలు పక్కకు పడేసే స్థాయికి వచ్చినాయి. అవి ఎక్స్పైర్ అయిపోయినాయి అని అంటే ఎందుకు పనికిరాని రాజకీయ స్థితిలో బీఆర్ఎస్ పార్టీ ఆ నాయకత్వం ఉంది అని చెప్పే ప్రయత్నం, వారిని ఏదో వ్యక్తిగతంగా విమర్శ కాదు. ఒకటి. రెండు, ముఖ్యమంత్రి గారు 10 ఏళ్ళు పనిచేసిన తర్వాత సభకు వచ్చి అంటే సభా మర్యాదల్ని గౌరవించాలి. సరే ప్రజాస్వామ్య విలువల మీద వారికి ఎప్పుడు నమ్మకం లేదు, మనం అన్ని విషయాల్లో చాలాసార్లు మాట్లాడుకున్నాం అదే విషయాలు. కనీసం సభా గౌరవ మర్యాదలైనా కాపాడాలి కదా. మొన్న అంటే సరే వారికి హెల్త్ బాగాలేదు, అందరం మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్వయంగా పోయి కర్టసీ పరామర్శించి వచ్చిండ్రు. మేము ఆ సాంప్రదాయాలు ఎప్పుడు వదులుకోలే, ప్రజాస్వామ్యయుతంగా పోతున్నాం. ఆ ఫ్రెండ్లీ హార్మనీ మెయింటైన్ చేయాలి విత్ ఆపోజిషన్ ఆల్సో అనే ఇంటెన్షన్లో ఉన్నాం మేము. బట్ వారు కూడా గవర్నర్ ప్రసంగానికి హాజరు కాకపోవడం అనేది కొంత చూసే వాళ్ళకు కూడా గవర్నర్ తోటి తగ్గాదా పడ్డాడు కదా, అందుకని కాస్త ఇబ్బంది పడి ఉండొచ్చు. అదేమన్నా వ్యక్తిగతమా వాళ్ళకి? కేసీఆర్ గారు తప్పు చేసిన మాట వాస్తవం, గారికి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వలేదు. ఇప్పుడు ఆ ఎఫెక్ట్ కొంత ఎంత కాదన్న ఫీలింగ్ కూడా ఉండొచ్చు కదా. సరే ఉండనియండి, ఈ రోజన్నా బడ్జెట్ సెషన్ కన్నా రమ్మనండి. కేసీఆర్ పద్ధతిగా గౌరవిస్తారు కదా డెఫినెట్ గా. అయ్యో వారు చేసిన మొత్తం తోడి పడేసిన అభివృద్ధి అంతా లిస్ట్ అయి ఉన్నది, వారు వస్తే డిస్ప్లే చేద్దాం. మధ్యలో జగన్ గారిని లాక్కొచ్చి మొత్తం నీళ్ళన్నీ ఆయనే తీసుకెళ్లిపోతారు, ఆంధ్రప్రదేశ్ కి రాయలసీమ చెప్తున్నారు. నాగార్జున సాగర్ మీద ఏపీ పోలీస్ వచ్చిండ్రు ఒకటి. రెండోది రెగ్యులేటర్ ఎక్స్పాన్షన్ ఏదైతే 4 TMCని 8 TMC చేసిరు, అప్పుడు వీళ్ళు మౌనంగా వహించారు. ఎందుకు అంటే కాంప్రమైజ్ ధోరణిలో పోయిందనేది వారి మీద చాలా క్లియర్ కట్ గా వస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ కి బాగా తీసుకెళ్ళాడు మరి జగన్ గారిని. వారు తీసుకుపోతున్నారనే కదా చెప్తున్నాము, తీసుకుపోతున్నారనే చెప్తున్నాం. తెలంగాణ పంటలు మీరు దాన్ని అటు తెలంగాణ డెఫినెట్ గా తీసుకుపోయిండు. ఆ విషయం ఇట్లా అంటారు అక్కడ చంద్రబాబు గారు. అది మీరు టీడీపీ ప్రతినిధిని అడగాలి, నాకేం సంబంధం. నేనేమంటున్నా, జగన్ గారు వాళ్ళ ప్రాంతం కోసం ఎంత నీళ్లు తీసుకుపోతున్నా ఇక్కడ కళ్ళు మూసుకొని కూర్చున్నది కేసీఆర్ గారు. ఖచ్చితంగా కేసీఆర్ గారు ఈ రైతాంగానికి ఈ ప్రాంతానికి దాని మీద సంజాయిషించుకోవాల్సిన రోజు వస్తుంది. భవిష్యత్ తరాలు కూడా దీని మీద ఆలోచిస్తాయి. బట్ నేనేమంటున్నా సార్, ఒక్కసారి ముఖ్యమంత్రి గారు మాజీ ముఖ్యమంత్రి గారు అప్పీల్ ఏంటంటే మాజీ ముఖ్యమంత్రి గారు అంటే ప్రస్తుత ప్రతిపక్ష నేత సభలో వచ్చి కూర్చొని వారి విశేష అనుభవంతోనే ఏమైనా సూచనలు సలహాలు ఇస్తే కూడా తీసుకుంటామంటున్నాం. వారిని వచ్చి వారి మొత్తం 10 ఏళ్ళ జరిగిన ప్రోగ్రెస్ అంతా కూడా దగ్గరుండి చూడాలని. రెండోది మా మేటిగడ్డకు 12వ తారీఖు చర్చ ఉంది, ఇక్కడ 12కి ఇక్కడ చర్చ ఉంది, 13వ తారీఖు మేటిగడ్డకు కూడా కేసీఆర్ గారు కూడా వారు అన్యదా భావించవద్దు, సభాపతికి రిక్వెస్ట్ పోయింది, వారి ద్వారా ఆహ్వానం పోయింది, అందరూ పోతున్నారు. కేసీఆర్ కూడా వచ్చి వారు సృష్టించిన ప్రపంచంలోనే అద్భుతమైన BBC డాక్యుమెంట్లో చెప్తారు, ఇది నా మాటలు కాదు, ప్రపంచంలోనే అద్భుతమైన కట్టడం ఉంది కదా, దాంట్లో ఎన్ని పర్యలు వాసినాయి, ఎన్ని పిల్లలు గుంగిపోయినాయి, ఎన్ని కూలిపోయినాయి, ఏం పరిస్థితి ఎట్లుందో ఒకసారి ఆ అందాన్ని మొత్తం కనుల విందిన తెలంగాణ ప్రజల ప్రయోజనాలను ఎట్లా నెత్తిన ఎక్కి ఎట్లా బొందలేసిండ్రో చూపిస్తామని చెప్పండి. ఎక్స్పైర్డ్ మెడిసిన్ అంటూ మర్యాదేనా? అదే మర్యాద కింద మనం చూడొద్దు, ఎందుకంటే లెజిస్లేటివ్ అఫేర్స్ లో మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా పదాలు వాడాలి. ఎందుకంటే వారు కూడా అపోజిషన్ కదా, అపోజిషన్ లీడర్ గా రావాల్సిన బాధ్యత కూడా వారిది ఉన్నది.
ఈరోజు ఒక ప్రజలు ఒక డిప్యూటీ ఒక సీఎం ఉన్నప్పుడు ఒక మాజీ సీఎం ఉంటే ప్రజలు ఒక వాణిని వినిపించేటటువంటి అవకాశం ఉంటుంది. తర్వాత వారి ప్రెజెన్స్ విల్ మేక్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఇది ఒక కల్చర్, ఒక పార్లమెంటరీ కల్చర్ కానీ లెజిస్లేటివ్ కల్చర్ ఉండాల్సింది. ఇది ఇట్ విల్ గివ్ ఏ గుడ్ జెస్చర్ ఉంటుంది. అది వారు రావాల్సిందే, వచ్చి మాట్లాడాల్సిందే అవసరం. వాటర్ ఇష్యూస్ లో కేసీఆర్ గారి మీద విరుచుపడుతున్నాడు రేవంత్ రెడ్డి గారు, మొత్తం నీళ్ళన్నీ జగన్ తీసుకెళ్లిపోతున్నాడని. ఇప్పుడు ఒకటండి, మా వ్యూ ఏంటంటే జగన్ గారు కేసీఆర్ గారు మంచి రిలేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు కూడా కేసీఆర్ గారు ఏమంటారు, పట్టుకోపోయిన వాళ్ళు మళ్ళీ పట్టుకోపోతుంది, వాటర్ పట్టుకోపోతుంది, వారు ఆపాల్సిన బాధ్యత కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే కదా. అప్పుడు ఎందుకు ఆపలేదు? ఆ రోజు మనకు రావాల్సిన వాటా కన్నా తక్కువకు సంతకాలు పెట్టినాం మనం. ఒకటి వాళ్ళు తీసుకోపోతుంటే కళ్ళు మూసుకొని కూర్చుంటే మాట కూడా వాస్తవమే కదా. ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రాంతానికి నీటి విషయంలో తప్పకుండా జగన్ గారితో మాట్లాడి, మనకు ఇద్దరు మంచి స్నేహితులే కదా, మాట్లాడేది ఉండే. ఎందుకు మాట్లాడి న్యాయం చేయాలి? జాతీయ పార్టీలైన కాంగ్రెస్ బీజేపీలు మరి సంకుచితంగా వ్యవహరించి కేవలం ఇక్కడ ప్రయోజనాల కోసమే మాట్లాడుతున్నట్టు అనిపిస్తా ఉంది. నేను ప్రయోజనం కోసం కాదండి, వాళ్ళు మాట్లాడే మాట చెప్తున్నాను. వారే అన్నారు. అప్పుడు ఇప్పుడు సెంటిమెంట్ రేజ్ చేసింది ఎవరు? బీఆర్ఎస్ సెంటిమెంట్ రేజ్ చేసినప్పుడు మళ్ళీ ఇవన్నీ కూడా మాట్లాడే అవసరం వస్తుంది కదా. మళ్ళీ మహబూబ్ నగర్ ప్రాంతానికి కానీ ఆ తెలంగాణ ప్రాంతానికి కానీ ఆ ఒక వాటర్ ఎందుకు రావట్లేదు, మీరు తీసుకోపోతారు, ఎట్లా తీసుకోపోతారు అడగాల్సిన బాధ్యత ఎవరిది? ఆ రోజు ఉన్న ప్రభుత్వాన్ని కదా. అప్పుడు డెఫినెట్ గా అడుగుతాం, అడగాల్సిన అవసరం కూడా ఉన్నది. అడగాల్సినటువంటి మీ ఇద్దరు మంచిగా ఉన్నప్పుడు ఈ రెండు ప్రాంతానికి లాభం జరగనియండి. మీరు కూర్చొని మాట్లాడింది లేదా? సెంటిమెంట్ యూజ్ చేస్తున్నారు, ఇక్కడ సెంటిమెంట్ యూజ్ చేస్తున్నారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం ఆయన స్టార్ట్ చేసి కింద మీద పడుతుంటే అక్కడ చంద్రబాబు గారు అడ్డం పడ్డారు, ఇక్కడ కేసీఆర్ గారు అడ్డం పడ్డారు. మీరేమో కేసీఆర్ గారు అడ్డం పడలేదని అంటారు మీరు. అలాగే వాటర్ తీసుకెళ్తుంటే ఆయన అనేక సార్లు విమర్శలు చేశాడు కేసీఆర్ గారి ప్రభుత్వం. ఆ బీజేపీ కూడా, బండి సంజయ్ గారు అయితే నోటికి ఎంత వస్తే అంత సార్ జగన్ ప్రభుత్వం మీద కేసీఆర్ గారు చేపల పులుసు తిన్నప్పుడే అయిపోయింది మొత్తం స్టోరీ. ఆ కుట్ర కూడా కేసీఆర్ గారు డైనింగ్ టేబుల్ మీదనే జరిగిందని కదా ఇప్పుడు ఉన్న రిపోర్టు.